పెయింట్ కండిషన్ ఓకే బాగానే ఉంది. ఫ్యూయల్ లేదు అసలు. ఫ్యూయల్ డర్టీ, చాలా డర్టీ గైస్. ఎస్టిమేటెడ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అంటే వెల్కమ్ బ్యాక్ కాదు, ఇది ఫస్ట్ వీడియో అనమాట. ఈరోజు అయితే వచ్చేసి సారీ చెప్పడం మర్చిపోయాను. నేనే మీ ఫీనిక్స్ బాయ్. ఓకే, ఈరోజు అయితే వచ్చేసి కార్ ఫర్ సేల్ సిమ్యులేటర్ అయితే ఆడబోతున్నాము. ఇదైతే ఈ గేమ్ అయితే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలా సిరీస్లో అయితే సిరీస్ లాగా అయితే వస్తుంది అనమాట. సో ఓకే, మనం గేమ్ స్టార్ట్ చేసేలోపు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేస్తే నా వీడియోస్ అయితే మీకు మీ ఫీడ్లోకి అయితే వస్తాయి. సో ఈరోజు అయితే గేమ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివ్ చేసుకోండి. నాకైతే సపోర్ట్ చేయండి ప్లీజ్, ఓకేనా? మనమైతే గేమ్లోకి అయితే వచ్చేసాము. ఓకే, మనకైతే మూవ్ యువర్ లెఫ్ట్ థంబ్ టు మూవ్ అరౌండ్. ఓకే, ఇదంతా ఏంటి? ట్యాప్ టు ఇంటర్. వెయిట్. ఓకే, ఇదే అనుకుంటా మన ఆఫీసు. ఇదేంటి బయటికి వెళ్ళట్లేదు? యూజ్డ్ కార్సా? ఓకే, ట్యాప్ టు ఇంటర్. ఇవన్నీ తీసుకొని ఏం చేయాలి? ఓ వెయిట్ అమ్మా, అర్థమైంది. ఓ గైస్, కొద్దిగా ల్యాగ్ ఉండొచ్చు. ఆ ల్యాగ్ని అయితే మీరు అవాయిడ్ చేస్తే కొంచెం బాగుంటుంది. అంటే అవాయిడ్ చేయండి, ఆ ల్యాగ్ లేకుండా నేను పెట్టడానికి అయితే ట్రై చేస్తా, ఓకేనా? ఓ, ఇదంతా ట్రాష్ అంట గైస్. గ్రేట్ జాబ్ అని వచ్చింది, మరి చూడాలి. ఓకే, ఇందులో ఓకే, నో రిమూవ్ ద బోర్డ్స్ ఫ్రమ్ ద డోర్స్ అండ్ విండోస్ టు ఓపెన్ అండ్ నేమ్ యువర్ ఆఫీస్. ఓకే, ఇదైతే తీసేద్దాం. ఇవన్నీ మనమైతే ఈ ఆఫీస్ కూడా అప్గ్రేడ్ చెయ్యాలని అనుకుంటా గైస్. మరి అలాగ ఉంటుందో లేదో నాకైతే తెలీదు. గ్రేట్ జాబ్ అంట. నేమ్ యువర్ ఆఫీస్ అప్ టు 20 క్యారెక్టర్స్. ఓకే, మనమైతే మన యూట్యూబ్ ఛానల్ నేము ఫీనిక్స్ బాయ్ కాబట్టి ఫీనిక్స్ కార్స్ అని పెడదాం, ఓకేనా? CARS. ఓకే, చలో. ఓకే గైస్, చూద్దాం ఆగండి. ఫీనిక్స్ కార్స్. ఓకే, సూపర్. ఇదేంటి గైస్? వెయిట్, బస్ బేయా ఇందులో చూపిస్తుంది ఏంటి మనకి? ఒక్కసారి మన ఆఫీస్ లోపలికి వెళ్ళి చూసుకుందాం. ఇదేంటి? రిపేరా? ఆటో రిపేరు. ఓకే, మన దగ్గర అయితే 12,000 అయితే మనీ అయితే ఉన్నాయి. ఓకే, ఇదే మన ఆఫీస్ అనమాట. ఓకే, అర్థమైంది నాకైతే. ఒకసారి ఆ బస్ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఒక్కసారి ఆ బస్ దగ్గరికి వెళ్తే మనకి ఏం చూపిస్తుంది. ట్యాప్ టు ఇంటర్నెట్ కొట్టాము. ఓపెన్ స్మాల్ టౌనా? అక్కడికి వెళ్ళాలేమో గైస్. 50 దీనికి మళ్ళీ ఏంది గైస్? దీనికి కూడా డబ్బులు వేస్ట్. అంటే ఇప్పుడు ఏం చేయాలి? లుక్ అరౌండ్ అండ్ బై యువర్ ఫస్ట్ కార్ ఫ్రమ్ సమ్వన్. ఓకే, ఇక్కడ ఈ ఎక్క ఉంది కాబట్టి ఈ ఎక్క దగ్గర ఈ కార్ని అయితే కొనడానికి ట్రై చేద్దాం. సో గైస్, మన దగ్గర అయితే 11,950 రూపీస్ మాత్రమే ఉన్నాయి. ఓకే, డ్యామేజ్ చూపించట్లేదు. పెయింట్ కండిషన్ ఓకే బాగానే ఉంది. ఫ్యూయల్ లేదు అసలు. ఫ్యూయల్ డర్టీ, చాలా డర్టీ గైస్. ఎస్టిమేటెడ్ వాల్యూ మనకి 5,000 to 10,000. ఈ అక్క వచ్చేసి మనకి 7,300 ఇస్తుంది. హే, ఐ సీ దట్ యు ఆర్ సెల్లింగ్ ద కార్. హౌ మచ్ డూ యూ వాంట్ ఫర్ ఇట్? Hey, the car is in great condition. I can sell it for 7,300. Negotiate అంటే ఏంటి గైస్? బార్గెన్ అనుకుంటా. మేక్ అన్ ఆఫర్. ఓ వెయిట్, ఏదో నొక్కేసాను గైస్. ఈజ్ దిస్ ఏ గుడ్ ప్రైస్ ఫర్ యూ? ఐ థింక్
ఓకే ఐ కెన్ డూ దట్ సోల్డ్ అంట. ఓకే మనమైతే రేట్ అయితే పెంచుదాం. 6,000కి అయితే అడుగుదాం గైస్. 6,000కి అడుగుదాం. మరి చూద్దాం అక్క ఒప్పుకుంటుందో లేదో చూద్దాం. వెయిట్. ఓకే ఇప్పుడు దీన్ని ఏం నొక్కాలి? ఏంది ఇది నొక్కలేమో. యా ఓకే ఎక్స్పెక్టింగ్ ఏ మోర్ కాంపిటేటివ్ ఆఫర్ ఇంకా అడుగుతుంది గైస్ అక్క అయితే. మరి 6,500కి అడుగుదాం. ఒక్కసారి మన దగ్గర 6,500కి అయితే ఒకసారి అడిగి చూద్దాం అక్క ఇస్తుందో ఇవ్వదో. ఒకవేళ ఇవ్వకపోతే వేరే కార్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. 6,000 దిస్ ఈస్ ఎ గుడ్ ప్రైస్ ఫర్ యూ. నా కాంట్ యూ గివ్ మీ ఏ బెటర్ ప్రైస్. డిక్లైన్. వద్దక్క నాకు నీ కారు నువ్వు వద్దు అంటే నువ్వు అసలు వద్దనుకో. కారు ఏమైనా అడిగిన ఈ కారు అసలు వాళ్ళు నువ్వు ఉంచుకో. ఈ కారు ఏమైనా అమ్ముతావా రే? అమ్మడంట గైస్ వెళ్ళిపోతున్నాడు. ఈ కారు డట్టిగా ఉంది. ఎదరికి వెళ్ళొద్దాం ఒకసారి. ఎదరు ఇంకో బ్లూ కార్ ఏదో ఉంది అక్కడికి వెళ్దాం ఒకసారి చూద్దాం. ఓకే ఈ కారును ఒకసారి కొనడానికి అయితే ట్రై చేద్దాం. ఏమక్క కారు అమ్ముతావా? ఓకే ఎస్టిమేట్ బాబోయ్ 11,720 అంట. వద్దక్క నువ్వే ఉంచుకో. తగ్గించే కూడా 10,000 వరకు తగ్గించదేమో మరి. అబ్బా ఈ కారు ఎంత చెప్తాడో చూద్దాం. కొనేంత వాల్యూ మన దగ్గర కొనేంత కూడా లేదనుకోండి. నోటీస్ అసలు చూడకూడదు ఎంత రేట్ అంటే 33,000. 33,000 అంట గైస్. ఫ్యూచర్లో అయితే కొందాము. వెయిట్ స్లోగా. నాకు ఏంటనిపిస్తుందంటే ఇక్కడ ఆ అక్క నుంచి ఉంది కదా, ఆ అక్క కారు కొనడమే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి బడ్జెట్. అమ్మో వీడు గుద్దేసేలాగా వెళ్ళిపోయారు బాబు. ఈ కారును కొని దీన్ని కొద్దిగా మాడిఫై చేయించి సేల్లో అయితే పెడదాం. దీన్ని కొద్దిగా ఎక్కువ రేటుకి అయితే అమ్ముదాం. ట్యాప్ టు ఇంటరెక్ట్. అక్క నీ దగ్గరికి మళ్ళీ వచ్చాను. నేను 7,300 అంటే పని అవ్వదు ఓకేనా. నేనైతే 6,800 లాస్ట్ ఫైనల్ అంటే ఫైనల్ కాదు 6,700కి అడుగుతాను గైస్. 6,690 అంట. ఆల్ రైట్ ఐ క్యాన్ వర్క్ విత్ దాట్. కన్సిడర్ ఇట్ సోల్డ్. ఓకే గైస్ గ్రేట్ జాబ్. ఫస్ట్ కార్ ఇది మనకి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం? మన కార్ షాప్ అదేనా? అదే గైస్. ఓకే ట్యాప్ టు ఇంటరాక్ట్ డ్రైవ్. మన కార్ షాప్ దగ్గరికి అయితే ఇక్కడ యారో చూపించింది. అడ్డదిడ్డ దారుల్లో తీసుకుపోదామా? ఇప్పుడే కొన్నావురా బాబు కొంచెం మంచిగా నడుపు. ఇక్కడే ఉంది దగ్గరలోనే. రే దీనికి బస్సు ఎందుకురా? గుద్దేస్తా. వెయిట్ దీన్ని అలా తీసుకెళ్ళి సేల్స్లో పెట్టేద్దామా? ఆగండి. దిగు. ఎగ్జిట్ ద కార్. ఓకే ట్యాప్ టు ఇంటరాక్ట్. ఆఫీస్ ఇస్ ఓపెన్. క్లయింట్స్ ఆర్ వర్కింగ్. ట్యాప్ టు ఇంటరాక్ట్. ఒకసారి ఇందులో ఏదో చెయ్యాలి. వెబ్సైటా? ఓకే ఇదేనా అనుకుంటా మనం తెచ్చిన కారు. మార్కెట్ ప్లేస్ సెల్లో 7,400 వద్దు. ఒక 8,000 పెడదాం. వెయిట్ దీనికి ఏమన్నా మనం చేయించాలనుకుంటా. ఒక్క నిమిషం. ఆ ఎదరే రిపేర్ షాప్ ఉంది కదా అక్కడికి తీసుకెళ్ళి రిపేర్ అయితే చేద్దాం. డ్రైవ్ కార్ బ్యాక్ రా. ఇటు సారీ. వెయిట్ రాగరా బాబు. రిపేర్ చేయించాలి బాబు. నానా ఓ మనమే రిపేర్ ఎక్కువ చేసుకునేలా ఉన్నాము. ఓకే పార్క్ అవ్వు. అమ్మా
ఓకే కరెక్ట్గా పెట్టాం. ఎగ్జిట్ ద కార్. ఓకే భయ్యా, నువ్వు రిపేర్ చేసేస్తావు కొద్దిగా నాకు. రిపేర్ లిస్ట్ అంట. హుడ్, ట్రంక్, ఫ్రంట్ లెఫ్ట్ డోర్ కూడా రిపేర్ ఉందా? ఓకే. ఫ్రంట్ రైట్ డోర్ 2 డోర్లు రిపేర్ ఉన్నాయి. ఫ్రంట్ బంపర్ రిపేర్ ఉంది. రియర్ బంపర్ అంట. 1010 అవుతుంది. ఓకే రిపేర్ చేయించేద్దాం. స్పీడప్ అంట. 10 గోల్డ్ అంట. అవసరమా గోల్డ్ మనకి? అంటే రిపేర్ విల్ ఎండ్ ఇన్ 2 మినిట్సా? 2 మినిట్స్ అంట గైస్. ఇదిగోండి మన కార్ అయితే ఫుల్గా రిపేర్ చేయించేసి తెచ్చేసామన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని సేల్లో అయితే పెడదాము. వెబ్సైట్ సేల్. దీనికైతే 8,000 పెడదాం. 8,500 పెడదాం. ఆడొచ్చి 8,330 పెడదాంలే. ఆన్ సేల్. నైట్ హ్యాస్ ఫాలెన్. రిటర్న్ హోమ్ టు స్టార్ట్ ఏ న్యూ డే. ఇంటికి ఎలా వెళ్ళాలి ఇప్పుడు? ఒరే బస్ మళ్ళీ 50 రూపాయలు గొప్ప. వెళ్ళమ్మ తల్లి. వస్తున్నా హోమ్ బాబా 50. అరే ఇక నా హోమ్ ఇది నా హోమ్ బాబాయ్. ఇందులో లోపల ఎలా ఉంటుంది చూద్దాం. స్టార్ట్ ఏ న్యూ డే. ఓకే, ట్యూస్డే 5 AM. మనం వచ్చేసి ఇప్పుడు కార్ దగ్గరికి నడుచుకుంటూ పోదాం గైస్. మనం 50 ఎందుకు నాకు? అరే మళ్ళీ ఇక్కడికి తెచ్చింది ఇట్నాడు ఎందుకు? మన దూరం నడ్డాం. బస్సులోనే పోదాం గైస్. మనం బస్సులోనే పోదాం. ఓపెన్ గ్యాస్ స్టేషన్. ఆఫీస్కి అయితే వెళ్తున్నాం గైస్. మీరైతే మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ అన్నీ మీ ఫీడ్లోకి అయితే వస్తాయి. ఓపెన్ ద ఆఫీస్ డోర్ ఫర్ క్లయింట్స్ టు కమ్ ఇన్. న్యూ క్లయింట్ హ్యాస్ అరైవ్డ్ అట్ ఆఫీస్. ఓకే అక్క, రా అక్క. కార్ ఏమైనా కొనుక్కుంటావా చూడు. హాయ్ దేర్ ఈస్, కెన్ యూ షేర్ ద ప్రైస్ ఫర్ ఏ కార్? ఓకే 6,710 అంటే మనం 6,800కి అడుగుతాం. అక్క ప్లీజ్ అక్క, ఇచ్చే అక్క. ఓకే 800 7,000 కదా. సారీ. ఓకే మేక్ ఎన్ ఆఫర్. యూ గాట్ యువర్ సెల్ఫ్ డీల్. ఐ am in. ఓకే యాక్సెప్టింగ్. హ్యావింగ్ ఫన్. నువ్వు పక్కెళ్ళమ్మా. ఓకే, కార్ మార్కెట్ ఈస్ నౌ ఓపెన్ టిల్ 7 PM. ఓకే గైస్, మనమైతే ఇంకొక కార్ అయితే కొనాలి. అది తర్వాత వీడియోలో పెడతాను. సో గైస్, ఈ వీడియో అయితే ఇంతే. మీరు మర్చిపోకుండా మన ఛానల్కి వచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే గైస్, నేనైతే ఈ వీడియోని ఇంతటితో ఎండ్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.